తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ఒక మార్పు ఉంటుందని ఒక చర్చ ఉన్నది అప్పట్లో. నిజంగానే ఈ 11 ఏళ్ల కాలంలో ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వచ్చిన అనుకూలమైన మార్పులు ఏమీ లేవా? వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ప్రధానమైన పాత్ర పోషించింది ఆర్టీసీ కార్మిక వర్గం. సబ్బండ జాతుల ఉద్యమము ఒక ఎత్తు అయితే, బస్కపయ్య నైచెలగానే ఒక నినాదంతో సబ్బండ జాతులనే కాకుండా ఆ ఉద్యమాన్ని ఒక రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయి దాకా తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఆర్టీసీ కార్మికులకు దక్కింది. దాన్ని పలు సందర్భాలలో కూడా ఉద్యమ నాయకులని పేరు చెప్పుకున్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఆనాటి మేధావులు కావచ్చు, ఆనాటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ కావచ్చు, మిగతా ఉద్యమకారులందరూ కూడా మమ్మల్ని ప్రశంసించి మా ఉద్యమానికి వాళ్ళంతా అభినందనలు కూడా తెలిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఉద్యమం చేసినటువంటి దానికి భిన్నంగా మా యొక్క బతుకులు మొత్తం చిన్న భిన్నమైపోయినాయి. రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం, మాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి అనుకున్నాము, మాకు జీతాలు బాగా పెరుగుతాయి అనుకున్నాము, మా జీవన విధానమే స్టైల్ మారుతుంది అనుకున్నాము, మా నిధులు, మా నియామకాలు, మా యొక్క బాగోగులు మొత్తం, మా యొక్క సంక్షేమం మంచి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అనుకొని భావించి ఆ రోజు మేము తెగించి కొట్లాడడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత దశల వారీగా ఆర్టీసీ పైన ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో నాటి ప్రభుత్వం కూడా మాకు ఈ ఆర్టీసీని విస్తరించడానికి కానీ, ఆర్టీసీని పరిరక్షించడానికి కానీ, ఆర్టీసీని బలోపేతం చేయడానికి కానీ ఎక్కడ కూడా చర్యలు చేపట్టిన సందర్భాలు లేవు. ఆంధ్ర పాలకులు ఏవైతే పెట్టిపోయిన ఆస్తులు, ఆంధ్ర పాలకులు ఉంచిపోయినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అవే ఈ తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు ఉన్నంత వరకు కూడా అవే బస్సులతోనే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక కొత్త బస్సు కొనుగోలు లేదు, ఒక కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఇంతవరకు ఉన్న వాళ్ళ మీద ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరాల కాలం అవుతున్నా కూడా 2014 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా 16,500 మంది పదవి విరమణ పొందారు ఈ రాష్ట్రంలో, ఈ ఆర్టీసీలో. ఇంతవరకు వారి స్థానంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. విడుదల చేసి ఉంటే ఒక్కటి చూపెట్టమని చెప్పండి, నేను బహిరంగ సవాల్ విసురుతున్నా మీ ద్వారా. కానీ ఈ 16,500 మంది పదవి విరమణ చేసిన తర్వాత కూడా కిలోమీటర్ల సంఖ్య తగ్గిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజుకు 33 లక్షల కిలోమీటర్లు మేము నడుపుతున్నాం. 33 లక్షల కిలోమీటర్లు పర్ డే. కానీ ఈరోజు ఆ రోజుకు 33 లక్షల బదులు 35 లక్షల కిలోమీటర్లు. ఇంతమంది తగ్గినా, ఇంతమంది ఉద్యోగాలు లేకపోయినా, బస్సుల సంఖ్య తగ్గినా, సిబ్బంది మంది తగ్గినా, ఇంకా రోజు రోజుకు కిలోమీటర్ల సంఖ్య పెంచుతారు. అంటే వర్కర్ల మీద విపరీతమైనటువంటి పనిభారం, కిలోమీటర్లు పెంచి వారిని ఒక కట్టు బానిసలుగా గురి చేసి ఈరోజు బ్రిటిషు కాలంలో ఉన్నటువంటి ఏదైతే పని గంటలకు ఇష్టమున్న పని గంటలు పెట్టి వర్కర్ల చేత వెట్టి చాకిరి, గుడ్డి చాకిరి చేయించారో సేమ్ అదే ఈరోజు ఆర్టీసీలో పునరావృతం అవుతుంది. దానివలన కార్మికులంతా ఈరోజు పనిభారాలు మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనారోగ్యాలను బారిన పడి ఈరోజు ఎక్కడికక్కడ దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు మీరు వెట్టి చాకిరి అన్నారు, జీతం ఇవ్వట్లేదా మీకు? జీతం అని అంటే సరికి పనికి తగ్గ సమానం వేతనం ఇవ్వాలి. ఎన్ని గంటలు పని చేయాలి? ఇలా 8 గంటలు మేము పని చేయాలి. చట్ట ప్రకారంగా కార్మిక చట్టాలు చెప్తున్నాయి, MTW యాక్ట్ చెప్తున్నది. 8 గంటల బదులు ఈరోజు 14 గంటలు 16 గంటలు డ్యూటీ. అవునా? 16 గంటలు డ్యూటీ చేయించుకొని ఈరోజు ఇలా 16 గంటలు డ్యూటీ చెప్పుకొని నామమాత్రంగా 1 గంట 2 గంటలు ఓటీ ఒక ఆశ చూపెట్టి అదనపు 5 గంటలు శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఇది మా శ్రమను దోసుకోవడం వల్ల దీనివలన అనారోగ్యాలు గురయ్యారా కార్మికులు? ఎక్కువ పని గంటలు చేయించుకొని తక్కువ పారితోషికం ఇవ్వడం అనేది ఏ చట్టంలో ఉన్నది? కేవలం ఆర్టీసీలో ఉన్నది. ఇలా డబల్ డ్యూటీల పేరు మీద కేవలం డబల్ డ్యూటీకి డబల్ వేజెస్ అనే చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని తుంగలోకి తొక్కి ఈరోజు ఏదో కుక్కకు పొక్కేసినట్టుగా డ్రైవర్లకు 1000 రూపాయలు, కండక్టర్లకు 750 చొప్పున 8 గంటలు పనిచేస్తే 1000 రూపాయల చొప్పున కట్టిస్తున్నారు. 8 గంటలకు 1000 రూపాయలు, 8 గంటలకు 750 రూపాయలు, కండక్టర్లకు 750, డ్రైవర్లకు 1000 రూపాయలు. అదే డబల్ డ్యూటీకి డబల్ వేజెస్ చట్టాన్ని అమలు చేస్తే ఇలా
ఆ 1000 రూపాయల బదులు ఒక్కొక్క డ్రైవర్కు 5000 రూపాయలు వస్తాయి. 8 గంటలు పనిచేస్తే 5000 రూపాయలకు ఒక్కొక్కరికి వస్తుంది. అదే కండక్టర్లకు 4000 చిల్లర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా శ్రమ దోపిడీ చేస్తూ మాకు ఇచ్చేటువంటి దానికి ప్రతిఫలం ఇవ్వడానికి కూడా ఈ యాజమాన్యము మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంది. కానీ ఇక్కడ నేను ఈ మధ్య సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని మీ కండక్టర్లు డ్రైవర్లు ఆర్టీసీ వాళ్ళు మాట్లాడే మాటలు వారి ఆవేదన కొన్ని వీడియోలు వచ్చింది. యాజమాన్యముతో సఖ్యత ఉందా లేదా కార్మికులకు యాజమాన్యానికి? అసలు యాజమాన్యంతో సంఖ్యగా 2019 కంటే ముందు యూనియన్లు మనవడలో ఉన్నప్పుడు సంఖ్యత ఉండేది. కార్మికులకు ఏమైనా సమస్యలు వస్తే ఆ సంబంధిత డిపో నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, అటు జిల్లా అధికారుల దగ్గర డిపో అధికారుల దగ్గర పోయి మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకొని అక్కడికక్కడే ఆ సమస్యలు పరిష్కరించుకునే వాళ్ళం. దానికి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో కలిసి పోయేవాళ్ళం. కానీ 2019 సమ్మె తర్వాత కేసీఆర్ యూనియన్లను రద్దు చేసిన తర్వాత ఆర్టీసీలో ఇష్టారాజ్యంగా అధికారుల పెత్తనం చెలాయిస్తూ ఇలా కార్మిక సంఘాల నాయకులను దూరం పెడుతూ కార్మికులకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోనియకుండా చెప్పుకుందాని పోతే అధికారులు బెదిరించి వారిని ఎలగొట్టడం, వాళ్ళ సొంత నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇలా భయభ్రాంతులకు గురి చేయడము, కార్మికులకు రావాల్సినటువంటి వాటిని కూడా సకాలంలో ఇవ్వకుండా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు ఇలా కార్మికులను ఇబ్బందిగా గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీలో ఉంది. ఇలా ఆర్టీసీ కార్మికులకు అధికారులకు ఎలాంటి సత్సంబంధాలు లేవు. ఇలా వాళ్ళ దారి వాళ్ళే, మా దారి మాదే అన్నట్టుగా పోతున్నది. ఇది ఒక పారిశ్రామిక సంస్థలో, ఒక ఆర్టీసీ ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇలాంటి పారిశ్రామిక వివాదాల చట్టానికి విరుద్ధంగా ఈరోజు ఆర్టీసీ యాజమాన్య ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందుకోసమనే మేము యూనియన్లను అనుమతించండి, యూనియన్లకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టండి, తర్వాత దాని ద్వారా కార్మిక సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేయలే. గత ప్రభుత్వము ఆర్టీసీని విధ్వంసం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ పెట్టింది. మరి వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టే ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ చేయలేనటువంటి అన్ని అంశాలను మేము చేస్తామని చెప్పి మీరు నమ్మించి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిరు. దాని పట్ల మేమంతా ఆకర్షితులమై మా కార్మిక వర్గం, మా కుటుంబాలు మొత్తం మీ మాటలు విని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల పట్ల మేము విశ్వాసం చెంది మా కుటుంబాలు సైతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి ఇప్పుడు ప్రధానంగా అధికారంలోకి రావడానికి కూడా మా వంతు కీలక పాత్ర పోషించడం. కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ ఆ ప్రభుత్వమే మీకు ఇవ్వలేదు, ఆ ప్రభుత్వమే ఇవ్వకుండా చేసింది, ఆ ప్రభుత్వమే మీకు సంఘాలు లేకుండా చేసిందని వారి మీద ఈ నెపాన్ని నెట్టేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం. వారు ఇవ్వకపోవడం వల్లనే మీరు ఇస్తానని చెప్పారు కాబట్టి మీ మాట పట్ల మేము నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించాం. వాటిని మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీదే. మరి వారి లెక్క మీరు కూడా మాట ఇచ్చి తప్పించుకుంటారా చెప్పండి.